అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? మ్యాంగో సీజన్లో మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకొని తినకపోతే ఎలా చెప్పండి? బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినడం లేదా బయట నుండి తెచ్చుకున్న ఐస్ క్రీమ్ తినడం కంటే కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఫ్యామిలీ మొత్తానికి సర్వ్ చేస్తే ఆ కిక్కే వేరు కదా. వావ్ అని అంటుంటే ఆ హ్యాపీ ఉంటుంది చూడండి, ఎంత బాగా అనిపిస్తుందో. మరి ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూపించేసేనా? అలా స్పూన్తో తీసుకొని ఇలా నోట్లో పెట్టుకోగానే స్మూత్గా కరిగిపోయే ఈ ఐస్ క్రీమ్ని మీరు కూడా చేసేసేయండి. ఇంట్లో అందరి దగ్గర మార్క్స్ కొట్టేసేయండి. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మంచి పండిన మామిడి పండును తీసుకోండి. చిన్నవైతే 2, పెద్ద కాయ అయితే 1 తీసుకోండి. బాగా శుభ్రంగా కడిగేసి ఆ తొక్కంతా పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నేను ఆల్రెడీ ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఒక 6 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రీజ్ చేసేసేయండి ఈ ముక్కల్ని. చూడండి ఎంత గట్టిగా ఐస్ ముక్కలు ఉన్నట్టున్నాయి. ఇలా చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటో నేను వీడియోలో ముందు చెప్తానండి. సో ఇలా ఫ్రీజ్ చేసేసుకొని ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మెజర్మెంట్ కప్పు తీసుకోండి. ఇదిగోండి, దీంతో నాకు 1 కప్పు ముక్కలు అయ్యాయన్నమాట. ముందే కొలిచి దాంట్లో వేసేసి ఫ్రీజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో 1 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసేసుకోండి. మిల్క్ పౌడర్ బాగా అవైలబుల్గా ఉందండి. ఇప్పుడు డైరీ ఫార్మ్స్లో, సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. అలాగే 1 కప్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా చాలా ఈజీగా దొరుకుతుందండి. పాలు అమ్మే డైరీస్ ఉంటాయి కదా, వాటిల్లో దొరుకుతుంది. అలా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఒకవేళ అది లేకపోతే మాత్రం 1 కప్పు పాల మీగడ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు పాలని ఫ్రీజ్ చేసుకున్నాను. కాచి చల్లార్చిన 1 కప్పు పాలు డీప్ ఫ్రీజ్లో పెట్టి ఇలా ఫ్రీజ్ చేసుకున్నాను అనమాట. ఐస్లా అయిపోయిందనమాట. ఇది యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోండి. మీ మామిడి పండు బాగా తీయగా ఉంటే కొంచెం తగ్గించుకోవచ్చు, కొంచెం పుల్లగా అనిపిస్తే ఎక్కువైనా చేసుకోవచ్చు అనమాట. మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ అనేది 1 స్పూన్ అటు ఇటు చేసుకోండి. ఆ తర్వాత మనం ఫ్రీజ్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో పీసెస్ని కూడా ఆ మిక్సీ జార్లో యాడ్ చేసేసి మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ ఒక 5 to 10 మినిట్స్ వరకు దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మధ్యలో ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోండి. మళ్ళీ 2 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ వేసుకోండి. చూడండి ఇలా సిల్కీగా స్మూత్గా రావాలండి. ఈ పేస్ట్ అనేది, కన్సిస్టెంట్ అనేది చాలా సిల్కీగా ఇలా స్మూత్గా రావాలి. ఐస్ క్రీమ్ బ్యాటర్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఒక చిన్న గిన్నె కానీ ట్రే కానివ్వండి తీసుకోండి. గ్లాస్దైనా ప్లాస్టిక్దైనా మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో ఇలా ఒక హాఫ్ బ్యాటర్ వేసేసేయండి. ఆ హాఫ్ బ్యాటర్ వేసిన తర్వాత దాని మీద సన్నగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా డెకరేట్ చేసుకోండి. మనం మ్యాంగోని ఫ్రీజ్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఐస్ క్రీమ్ చేసుకుంటున్నామండి. అదే ఒకవేళ మనం మ్యాంగోని అలా ఫ్రీజ్ చేయకపోతే డబుల్ టైం మిక్సీ పెట్టాల్సింది. అంటే ఒకసారి మిక్సీ పట్టేశాక దాన్ని ఒక 5-6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దాన్ని మిక్సీ పట్టేసి ఆ తర్వాత ఐస్ క్రీమ్ చేసుకోవాల్సి వచ్చేదనమాట. దానికి బదులుగా ముందే ఇలా మ్యాంగో పీసెస్ని డైరెక్ట్గా ఫ్రీజ్ చేసేసి అలాగే పాలని కూడా ఫ్రీజ్ చేసేసి చేసుకుంటే ఒక్కసారికే మిక్సీ పట్టేస్తే మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇలా హాఫ్ వేసేసి మ్యాంగో పీసెస్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని వేసాక మిగిలిన హాఫ్ బ్యాటర్ కూడా వేసేసి ఆ పైన కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కల్ని వేసేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిమిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుంటున్నాను. మీకు ఇంకా కావాలనుకుంటే చెర్రీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఇంకా మీ టేస్ట్ని బట్టి ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక బటర్ పేపర్ పెట్టేసేయండి. మనకి ఐస్ క్రిస్టల్స్ ఏర్పడకుండా అన్నమాట. బటర్ పేపర్ పెట్టేసి ఆ పైన మూత చాలా గట్టిగా ప్రెస్ చేసి పెట్టేసేయండి. ఇలా టైట్గా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రీజర్లో పెట్టేసేయండి. ఒక పూట మొత్తం వదిలేసేయండి. లేదా ఒక 7 to 8 అవర్స్ అయినా మినిమం పెట్టేసి ఆ తర్వాత ఇంకా తీసి చూస్తే మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మన దగ్గర ఇంట్లో జనరల్గా ఈ ఐస్ క్రీమ్ స్కూపర్ అనేది ఉండొచ్చు, లేకపోవచ్చు.
అలా అని చెప్పేసి మనం చేయకుండా వదిలేస్తామా? మనకి ఇంట్లో ఇలా గుంట గరిట ఉంటుంది కదా, మనం పప్పు చారు కానివ్వండి లేదా దోశ పిండి వేసుకునే గుంట గరిట, ఇలాంటివి తీసుకొని స్కూప్ అవుట్ చేసుకోండి. చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడే కదా తీసాను, సో కొంచెం గట్టిగా ఉంది. ఒక 5 మినిట్స్ ఆగితే చాలా ఈజీగా స్మూత్గా వచ్చేసిందండి నాకు. ఇలా స్కూప్ అవుట్ చేసుకొని ఒక చిన్న బౌల్స్లో సర్వ్ చేసుకోండి. పైన కావాలనుకుంటే పిస్తా కట్ చేసి, బాదం కట్ చేసి, ఆ డ్రై ఫ్రూట్స్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గార్నిష్ చేసేసుకోండి. అంతే, చాలా ఈజీగా అండ్ ఎంతో క్రీమీగా టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే ఒక 2-3 డేస్ పిల్లలు ఇంట్లోనే ఎంజాయ్ చేస్తారు. బయటికి వెళ్ళి ఆ ఐస్ క్రీమ్స్ తెచ్చుకునే బదులు ఇంట్లోనే ఇలా చేసుకుంటే ఆ హ్యాపీయే వేరండి. మీరు కూడా ట్రై చేసి చూస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ కామెంట్స్, మీ లైక్స్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మంచి మోటివేట్ని అయితే ఇస్తాయి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.